మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే ఈ ఆచారంలో సోమేష్ కుమార్ భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని సోమేష్ కుమార్ అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం కొత్తపల్లిలో దాదాపు 25 ఎకరాల భూమిని నలుగురి దగ్గర సోమేష్ కుమార్ కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరాకి 2 లక్షల రూపాయలు చెల్లించి భూములు కొనుగోలు చేశారు. అయితే అతి తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల కొనుగోలులో క్విడ్ ప్రోక్రో జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, భూమి కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మెడ కుచ్చు బిగుసుకుంటోంది. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే రంగారెడ్డి జిల్లా యాచారంలో ఆయన భూములు కొనుగోలు చేశారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోమేష్ కుమార్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించాల్సిందిగా కనబడతా ఉంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఒక కీలక బాధ్యతలో ఉంటూ ఈ రకంగా తను ఎక్కడ ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఎక్కడ ఏ భూమి డెవలప్ అవుతుంది, ఎక్కడ అక్రమ ఆస్తులు కూడబెట్టుకోవచ్చు, ప్రభుత్వ ఖజానాన్ని సొంతంగా వాడుకోవచ్చు అనే ఒక ముందస్తు ఆలోచన మేరకే సోమేష్ కుమార్ ఈ రకంగా వ్యవహరించాడనే దానిపై మాత్రం విమర్శలు వెలువెత్తుతున్నాయి. మొన్నటి వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నటువంటి శివబాలకృష్ణ వ్యవహారంలో సోమేష్ కుమార్ పై ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. అతన్ని అడ్డు పెట్టుకొని ఎక్కడైతే తెలంగాణ వ్యాప్తంగా ఈ భూముల వ్యవహారానికి సంబంధించి నేరుగా సోమేష్ కుమార్ ఇన్వాల్వ్ అయ్యి అతను ఇచ్చినటువంటి డైరెక్షన్ల మేరకే ఈ భూముల కొనుగోలు వ్యవహారం జరిగిందనే ఒక ఆరోపణ కూడా వెలువడతా ఉన్నాయి. దీనిపైన 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నటువంటి శివబాలకృష్ణని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఈ భూముల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఈ ఆచారంలో తన భార్య పేరు పైన భూములు కొనుగోలు చేశారో ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు సైతం ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్లాన్ ప్రకారమే ఈ ఆచారంలో భూములు కొన్నట్టుగా కూడా సోమేష్ కుమార్ పైన అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ ఖచ్చితంగా ప్రభుత్వం నెలకొల్పి తీరుతుందని అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు అయితే ఆ భూములకు అమాదనం రెట్టింపు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ భూములు అమ్ముకున్న కోట్లాది రూపాయలుగా దానికి ఆదాయం వస్తుందన్న ఒక ఆలోచన మేరకే అక్కడ ఫార్మాసిటీ ప్రాంగణంలో ఈ భూములను కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా ఈ డాక్యుమెంట్లు సైతం అవి లీక్ అయినట్టుగా సమాచారం అందుతుంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతంలో కొత్తపల్లి ప్రాంతంలో ఈ భూములని కొనుగోలు చేసి విత్ సర్వే నెంబర్ తో సహా ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అధికారులు బయటపెట్టారు. దీనిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తం 25 ఎకరాలు నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి సోమేష్ కుమార్ డాక్యుమెంటేషన్ తన భార్య పేరు పైన తీసుకున్నట్టు కూడా డాక్యుమెంట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎకరానికి 2 లక్షలు మాత్రమే చెల్లించి ఈ భూములు వారి దగ్గర నుంచి తీసుకొని పొజిషన్ కి వెళ్లాడు సోమేష్ కుమార్ తన భార్య అంటూ మాత్రం ఈ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. అతి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి క్విడ్ ప్రోకి జరిగినట్టుగా కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంట్లో శేషకుమారి నుంచి జ్ఞాన్ ముద్ర అనే మహిళకు సోమేష్ కుమార్ భార్యకు శేషకుమారి అనే పట్టాదారు నుంచి జ్ఞాన్ ముద్ర అనే సోమేష్ కుమార్ భార్యకు వెళ్లిన మొదటి డాక్యుమెంట్, రెండో డాక్యుమెంట్ నామని వేణుగోపాల్, బి విజయలక్ష్మి, రావుల యుగేందర్ రెడ్డి వీరి నుంచి జ్ఞాన్ ముద్ర సోమేష్ కుమార్ భార్యకు ఈ ముగ్గురు నుంచి రెండో డాక్యుమెంట్ అయినట్టు, మూడో డాక్యుమెంట్ తాళ్ల వరలక్ష్మి జ్ఞానముద్ర వైఫ్ ఆఫ్ సోమేష్ కుమార్ ఈ 3 డాక్యుమెంట్లు ప్రస్తుతం తీవ్ర వైరల్ గా మారాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసి సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలాంటి డాక్యుమెంట్లు తన భార్య పేరు పైన తన పేరు పైన ఎన్ని అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చనువు మేరకే దీన్ని ఏ రకంగా అయినా తన కూడా ఆస్తులు సంపాదించుకోవాలనే ఒక పథకం ప్రకారంగానే కొత్తపల్లిలోని 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు, అది కూడా ఎకరానికి 2 లక్షల చొప్పున అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని అక్కడ టీఆర్ఎస్ నాయకులు అక్కడ కొంతమంది సోమేష్ కుమార్ కి ఆ భూములు అప్పగించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఏదైనా ఇల్లీగల్ జరిగిన బెదిరించి సంతకాలు పెట్టిన ఈ 2 లక్షలే ఇస్తాము లేకుంటే భూములు లాక్కుంటామని ఏమైనా దౌర్జన్యం చేసినటువంటి అంశాలు బాధితులు ఎవరైనా ముందుకొచ్చి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సోమేష్ కుమార్ భూముల వ్యవహారంపై కూడా విచారణ జరిపి అతనికి సైతం ఏసీబీ విచారణ జరిపించి ఇప్పటి వరకు సోమేష్ కుమార్ తెలంగాణలో బాధ్యతలు తీసుకున్న తర్వాత మొన్నటి వరకు ఎన్ని అక్రమ ఆస్తులు కూడబెట్టారనే దానిపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే రవితేజ, సోమేష్ కుమార్ భూములు కొన్న టైంలో ఒక్కో ఎకరం 3 కోట్లు పలికినట్టు తెలుస్తోంది. మరి 3 కోట్లు పలికి ఆ ప్రాంతంలో 2 లక్షలు ఎలా దక్కించుకున్నారనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏంటి, మరోవైపు తాను నిబంధనల ప్రకారమే భూమి కొనుగోలు చేశానని సోమేష్ కుమార్ చెప్తున్నారు. మరి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు?
వీటిపైన రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సమర్పించాల్సి ఉంది. దానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఆదేశాలు జారీ చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించిందా, ప్రైవేట్ భూముల, 2 లక్షలకు ఎందుకు పట్టాదారులు ఆ భూములను వదులుకోవాల్సి వచ్చింది, ఏదైనా వివాదంలో ఉందా, లేదా కోర్టు పరిధిలో ఉండగా కోర్టు సమస్యలు ఏవైనా వివాదాలు ఉంటే అవి క్లియర్ చేసుకుంటానని, లేదా ఎఫ్పిఎల్ ల్యాండ్ పక్కన ప్రభుత్వ భూములు ఆనుకొని ఉండడము, లేదా సరైనటువంటి పత్రాలు లేకుండా ప్రభుత్వం గతంలో కొంతమంది నిరుపేదలకు ఇచ్చినటువంటి భూములు, వీటన్నిటిపైన ఎంక్వైరీ చేసి ఆ ఫ్యాక్ట్ అన్నిని కూడా తీసి నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తే సోమేష్ కుమార్ చేసినటువంటి ఇల్లీగల్ వ్యవహారం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అదే ప్రాంతంలో 2018లో కొన్నటువంటి భూమి ఇప్పుడు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎక్కడ పలుకుతా ఉంది. అలాంటి విలువైనటువంటి భూమిని కేవలం సోమేష్ కుమార్ కోసం 2 లక్షలకే ఈ పట్టాదారులు ఎందుకు అమ్ముకున్నారు అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇతను బలవంతపు చేసి బెదిరించి ఆ భూములని సొంతంగా వీరి పేరుపైన చేయించుకోవడమా, లేదా అసలు ఆ పట్టాదారులే లేనటువంటి ఒక భూమిని వీళ్ళే డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి అది సోమేష్ కుమార్ భార్య పైన మార్చడం. సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. ఏసీబీ 8 రోజుల పాటు శివబాలకృష్ణని విచారించేటప్పుడు ఈ సోమేష్ కుమార్ భూముల వ్యవహారంపై కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారంపై కూడా దృష్టి పెట్టి ఈ వ్యవహారం మొత్తం పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలి. సోమేష్ కుమార్ ఏదైనా తప్పిదాలకు పాల్పడినట్టయితే, చీఫ్ సెక్రటరీ పదవిని మిస్యూజ్ చేసినట్టయితే, ఆ పవర్స్ మిస్యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే దిశగా ఇప్పటికే వాళ్ళు రివ్యూ ఏర్పాటు చేసుకుని దీనిపైన సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్, థాంక్యూ రవితేజ.